2001లో వాగ్దానం చేశారు. ఈ సర్వాయిపేటలో ఇక్కడ పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పారు కాబట్టి అదేవిధంగా గవర్నమెంట్ మీద తెలియజేస్తున్నాము. ప్రజల పక్షాన సర్వాయిపేటలో ఇక్కడ పర్యాటక కేంద్రం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి మండలం కూడా సర్వాయి పాపాన్ని విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ఈ మీద తెలియజేస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా సర్వాయి పాపన్న ఒక ఆశయాన్ని అతనికి ఉన్నటువంటి పౌరుషాన్ని ఆనాడు గడవాలి. ఆనాడు మన శ్రీమంతులు కానీ అదేవిధంగా పెద్దల మీద కానీ ఏ రకంగా ఉద్యమం చేసిండో అతని స్ఫూర్తితోని ఈనాడు యువత కూడా ముందు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏమైనా కానీ కరీంనగర్ ల్యాండ్ డ్యాం పైన కూడా ఒక విగ్రహం పెట్టాలని చెప్పేసి ప్రతిదారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కరీంనగర్ కాకుండా 10 జిల్లాల్లో కూడా పాపాన్ని విగ్రహం పెట్టాలని చెప్పేసి నేను పెద్ద తెలియజేస్తున్నాను. అదేవిధంగా కరీంనగర్ మన హైదరాబాద్ లో కూడా ట్యాంక్ బండ్ పైన కూడా పాపన్న విగ్రహం అది గొప్పగా కాంస్య విగ్రహం పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా పాపన్న నాడు 20,000 ఫైనాన్స్తో ఏదైనా ఉద్యమం చేశాడు. మనం కూడా పాపన్న ఆచారాలతో మనం కూడా ముందుకెళ్ళి మనం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి భావంతో అందరం కలిసి సర్వాయిపేట గుర్తులను కాపాడుకోవాలని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు మన సర్వాయిపాపన్న ఉర్రక్షణ రాష్ట్ర అధ్యక్షులు పెంటే గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కరీంనగర్ జిల్లా గౌరవ సంఘం పక్షాన సింగం సత్యగౌడ్ గారికి అదేవిధంగా మన దుర్గం సత్యగౌడ్ గారికి సతీష్ గారికి ఈ యొక్క ఉన్నటువంటి గౌరవ బాంధవులు కూడా అందరికీ పేరున మన సంపూర్ణ మనోజ్ గారికి మా ప్రధాన వ్యక్తి లోకల్ వ్యక్తులు కూడా కొంతమందికి భారత పత్రిక సాక్షి ఈనాడు జ్యోతి మన తిరుపతి గౌడ్ యాదగిరి గారు కూడా అందరికీ పేరున గౌరవ బిడ్డలకు ఒక్కొక్కరికి పాదాది వందలు తెలియజేస్తూ మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ పాపాలను కూడా కాపాడుకోని చెప్పేసి మీ అంటే మేము ఉంటాము. ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ఈ అధికారం ఉన్నా మేము మొత్తం ఒక ఫోన్ కొట్టండి ఇక్కడ ఆలిపోతాము. పాపాన్న గుట్ట తరలిపోకుండా అవసరం పడితే మీరు ఉంటే మేము వ్యాధికరణ చేస్తే సిద్ధంగా ఉంటాం. దేని ప్రాణాలు ఒడ్డు పెట్టిన పర్లే కుట్ర కాపాడుకుందాం. కోపిటారులకు కనుమగత వస్తుంది కాబట్టి మనం అందరూ ఐక్యంగా పోవాలని చెప్పేసి మరొకసారి అందరూ కూడా సహకరిస్తున్నాం. పేరున అందరికీ తెలంగాణ వందనాలు. జై పాపన్న. కొనసాగిద్దాం. జై గౌడన్న. ఐక్యత బహుజన ఐక్యత. జై పాపన్న.